జూనియర్ ఛాంబర్ ఆఫ్ శ్రీకాకుళం మెయిన్ జేసీఐ ఆధ్వర్యంలో నైపుణ్యాభివృద్ధిపై అవగాహన కార్యక్రమాన్ని స్థానిక ఎల్ఐసి కార్యాలయం పక్కన ఉన్న కాకినాడ ఆదిత్య మహిళా డిగ్రీ కళాశాలలో సోమవారం నిర్వహించారు. జేసీఐ శ్రీకాకుళం మెయిన్ అధ్యక్షులు కోన అనిల్ కుమార్ మాట్లాడుతూ డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించామని, అందుకు సహకరించిన జేసీఐ వ్యవస్థాపకులు జామి భీమశంకర్, కాకినాడ ఆదిత్య కళాశాల ప్రిన్సిపల్ కె శివశంకర్, డైరెక్టర్ బిఎస్ చక్రవర్తులకు ధన్యవాదాలన్నారు. అవగాహన కార్యక్రమంలో జేసీఐ జోన్ ట్రైనర్ జేఎఫ్ఎఫ్ రాధాకృష్ణ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ సాధారణంగా ఇంటర్వ్యూలో అభ్యర్థుల ఆలోచన విధానం, వర్కింగ్ స్కిల్స్, మెంటల్ ఎబిలిటీతో పాటు పర్సనల్ లైఫ్కు సంబంధించిన ప్రశ్నలు కూడా అడుగుతారని, రిక్రూటర్స్ అడిగే ప్రశ్నలకు ఎలా సమాధానం చెప్తే ఉద్యోగం వచ్చే అవకాశాలు పెరుగుతాయో విద్యార్థినులకు క్లుప్తంగా వివరించారు. ఎదుటివారు అడిగే ప్రశ్నలకు మనం చెప్పే విధానంలో స్పష్టత ఉండాలని, తక్కువ సమయంలో రిక్రూటర్లపై తమదైన ముద్ర వేయాలంటే వృత్తిపరంగా మీరు ఎంత సమర్థులో వారికి అర్థమయ్యేలా చెప్పాలన్నారు. మీ గురించి చెప్పే విషయాలు ఆసక్తికరంగా ఉండాలని, వృత్తిపరంగా కఠిన పరిస్థితులను ఎలా అధిగమించాలో, అది చేసే విధానం, ఉద్యోగంలో మీ పాత్ర విషయాలను హైలైట్ చేస్తూ రిక్రూటర్స్ను మెప్పించాలన్నారు. వారు అనుకుంటున్న ఉద్యోగానికి సరైన అభ్యర్థి మీరేనని, మీ పాట తీరుతో ఒప్పించాలని, బాడీ లాంగ్వేజ్ కూడా ఇంటర్వ్యూలో ప్రధానమైనది కాబట్టి ఇంటర్వ్యూ చేసేవారు అభ్యర్థిని నిశితంగా గమనిస్తుంటారని, కుర్చీలో కూర్చునే విధానం, చేతి ముఖ కవలికలు గమనిస్తూ ఓ అంచనాకు వచ్చాకే నిర్ణయం తీసుకుంటారన్నారు.